పాము ఇలా రకరకాలుగా మాట్లాడతాం కానీ అసలు మీకు తగిలిన దెబ్బలు ఎవరికే తగిలి ఉండవో మీరు నిలబడినట్టుగా ఎవరో నిలబడి ఉండరు. ఒక టైంలో వరుసగా 12 ఫ్లాప్లు అనుకుంటా. అసలు చాలామంది హీరోలు మధ్యలోనే కొలాప్స్ అయిపోతారు, మధ్యలోనే ఇంకా చేతులు ఎత్తేస్తారు కూడా. బట్ యూ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ ఆ టైంలో. ఎంత గాడ్స్ గిఫ్ట్. ఆ గాడ్ అంటే ఇప్పుడు అది వచ్చింది. అది చాలామంది హీరోలు దేవుడు అంటే పర్సనల్ చాలా ప్రైవేట్గా పెట్టుకుంటారు. కానీ నితిన్ మాత్రం చాలా ఓపెన్గా ఇప్పుడు కూడా బొట్టు పెట్టుకుని వచ్చారు. చాలామంది హీరోలు అలా ఉండరు. హీరోలకి మనకు తెలిసిన హీరోలకి ఏంటంటే తిరుపతి వెళ్ళి అక్కడ బయట గుడి దగ్గరికి వచ్చి కాసేపు మీడియాతో మాట్లాడి వచ్చాడు. బట్ చాలా రిలీజియస్ పర్సన్లా ఉంటారు మీరు. ఏంటి మా ఇంట్లో అంటే మై మామ్ ఈజ్ వెరీ ఇదండి, చాలా భక్తి దానికి. సో నేను చిన్నప్పటి నుంచే మా ఇంట్లో మా అమ్మ నాకు నేర్పిన ఏమంటారు ఈ భక్తి అనేది. సో మా ఇంట్లో ఎవ్రీ వీక్ ఏదో ఒక పూజలు అవి ఇవి ఉంటూనే ఉంటాయి. అండ్ దానికంటే బేసికల్లీ ఐ బిలీవ్ ఇన్ ఆంజనేయ స్వామి. నా ఫస్ట్ సినిమా జయం నుంచి సో ఐ బిలీవ్ ఇన్ లాట్. సో ఇది నాకు కూడా పర్సనల్గా నాకు ఇది వచ్చిన ఇది తప్ప ఎవరో ఫోర్స్ చేసి నువ్వు ఇలా మొక్కుతేనే నీకు ఇట్లా వస్తాయి అలాంటిది ఏం కాదు. పర్సనల్గా ఐ లైక్ దిస్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో అందుకే. ఓకే. సో మాల కూడా ఎక్కువ వేసుకుంటారు కదా? ఇయర్లీ ఐ డూ ఇట్ ట్వైస్ అండి ఇయర్లో. ఓకే. చాలా నిష్టగా ఉండాలి కదా, ఉండగలుగుతారు అంటే ఆంజనేయ స్వామి అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటానండి. మాల అంటే అది హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. దీక్ష కాబట్టి దీక్ష అంటే మనం ఆ డ్రెస్ అనక్కర్లేదు. దీక్ష నార్మల్ డ్రెస్ కూడా వీ కెన్ డూ దీక్ష. ఓకే. ఏముంటుంది అంటే డిఫరెన్స్ ఏంటి, ఏం చేస్తారు అప్పుడు? ఇది దీక్ష అంటే మీకు రూల్స్ అన్ని సేమ్ ఉంటాయండి. జస్ట్ ఏంటంటే కాస్ట్యూమ్ వీ కెన్ వేర్ నార్మల్ క్లోత్స్ అంతే. రూల్స్ అన్ని సేమ్ ఉంటాయి, అన్ని సేమ్ అన్ని సేమ్. ఓకే. అంటే చాలా వింతగా ఉంది నాకు. మన దగ్గర ఎక్కడ ఎవరో కనపడరు అలాగా. ఇది ఉంటుంది కదండి, మన చరణ్ గారు ఇస్తారు, అయ్యప్పమాల అంటే వేసుకుంటారు కానీ మీరు ఇంకా కంటిన్యూస్గా కనపడతారు కదా. ఓకే. ఓకే. సో వెంకీ గారికి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అవునండి. అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, మీ గట్ ఫీలింగ్ ఏంటి? అండ్ లాస్ట్ ఫిల్మ్ కూడా మీదే. లాస్ట్ సినిమా నాకు హిట్ వచ్చి తనకు సినిమా వచ్చి 5 ఏళ్ళు అయింది, నాకు హిట్ వచ్చి 5 ఏళ్ళు అయింది. సో మా ఇద్దరం అయితే మళ్ళీ భీష్మ మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేస్తామని వెరీ స్ట్రాంగ్గా ఉన్నామండి. మా ఇద్దరం వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డేట్ 28th వెయిటింగ్.